కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కమిటీ మరియు రోనంకి జగన్నాథం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివేకానంద నగర్లోని ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ సీతారాముల కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి కాలనీలోని ప్రజలు దాతలు సహకరిస్తారని వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 500 మంది ఉంటారా, ఈజీగా ఉంటారు. అవునా? కనీసం ఒక్కరు కూడా నాకు ఆమోదం అన్న పదం నాకు వినపడలేదు. నిజంగా చెప్తున్నా, నాకు స్వామికి కూడా వినపడలేదు. అది ఇదిగోండి, తీసుకోండి. అందరికీ ఒక మైక్ ఇస్తారు, నాకు ఇబ్బంది లేదు. మైక్ లేకుండా ప్రమోద సమ్మోద వైకుంఠలోకేషు సాలోక్య సామీప్య దశపూర్వేష దశ ఆపరీష మధ్యంశాన పితృణా నరకాధి ఉత్తీర్య శాశ్వత శ్రీవైకుంఠలోక ప్రాప్త్యర్థం శ్రీ పాంచరాత్ర ఆగమశాస్త్ర శ్రీ పరాశర మైత్రేయ భారద్వజ కపింజల పద్మ విశిష్టాది మహా భక్తిపూర్వక కన్యాదాన కల్పోక్త పుణ్యఫల అవాప్త్యర్థం శ్రీ పాంచరాత్ర భగవత్ శాస్త్ర దివ్యాగమోక్త ప్రకారేణ సాలంకృత హిరణ్యోధక ధారపూర్వక కన్యాదానం. జై జై శ్రీరామ్. శ్రీ వివేకానంద నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ దేవస్థాన ప్రాంగణంలో ఈరోజు శ్రీరామనవమి మహోత్సవం ఎంతో ఘనంగా ఉత్సాహంగా ప్రజలు ఉదయం నుంచి కూడా బ్రహ్మరథం పట్టారు. మరి అయోధ్యలో ఆ రోజు ఆ రాముల వారు అక్కడ ప్రతిష్ఠ అయిన మా కమిటీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడుండి ఎంతో ఘనంగా ఈ కళ్యాణం జరిపించడం జరిగింది. స్వామివారి కూడా అనుగ్రహంతో అందరం కూడా బాగుండాలని కోరుకుంటూ మా వాళ్ళు పెద్దల ప్రెసిడెంట్ గారు వాళ్ళు ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో ప్రతి సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి ఈ కాలనీ ప్రజలు, భక్తులు కూడా అందరూ వాళ్ళ సహకారంతో జరుగుతుంది. అలాగే ఈ యొక్క కమిటీ 1998 నుంచి కూడా ఈ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థాన ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క రాములవారి కళ్యాణము, అలాగే హనుమాన్ జయంతి ఆరాధన, బ్రహ్మంగారు ఆరాధన మరియు శివరాత్రికి ప్రతి ఒక్క పండుగ కూడా మా యొక్క కమిటీ వారి ఆధ్వర్యంలో కాలనీ ప్రజల సహాయ సహకారాలతో బ్రహ్మాండంగా మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం. కాబట్టి ఈ యొక్క కమిటీ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ మేము స్థిరపడి ఇల్లు కట్టుకొని అన్నదమ్ముల కంటే కూడా ఎక్కువగా అందరం కలిసి ఈ యొక్క కమిటీగా ఏర్పరచుకొని ఈ యొక్క దేవస్థానం 5:30 స్వామివారి కళ్యాణం అయినంతరం
పురవీధుల మీదుగా స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. జై శ్రీరామ్. వివేకానంద నగర్ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో గత 25 సంవత్సరాలుగా స్వామివారి కార్యక్రమాలు అన్నీ కూడా అంగరంగ వైభవంగా, ఏ కార్యక్రమం ఉన్నా కూడా స్వామివారి కార్యక్రమాన్ని దిగ్విజయంతో అందరూ పాల్గొని చాలా వైభవపేతంగా ఘనంగా కార్యక్రమాలన్నీ జరిపిస్తారు. ఈరోజు ఉదయం నుంచి కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా వేలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి వారి ఆశీర్వచనాలు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకి పాత్రులయ్యారు. వారందరినీ కూడా శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించాలని, అందరం బాగుండాలి అందులో మనం ఉండాలనే కార్యక్రమంలో ఇక్కడ ఈ కమిటీ వారందరూ కూడా చాలా చక్కగా అందరూ అన్నదమ్ముల్లాగా చక్కగా కలిసిమెలిసి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణం శ్రీ వివేకానంద నగర్ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా ఆనందంగా చేస్తున్నాం. పేరు రోనంకి జగన్నాథం, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణం శ్రీ వివేకానంద నగర్ కమిటీ సభ్యులు. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. గత 30 సంవత్సరాల నుండి ఈ యొక్క ప్రాంగణంలో ఈ ఉత్సవాలు జరుపుకుంటూ వస్తున్నాం. ఇక్కడ విశిష్టత ఏంటంటే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు స్వయంభుగా వెలిసి ఇక్కడ మాకు దర్శనమిచ్చారు. అప్పటి నుంచి భక్తుల సహకారంతో ఈ ప్రాంగణం అంతా అభివృద్ధి చేసి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించుకుంటూ ఇంత దినదినాభివృద్ధి ఇది చెందింది. కొలిసిన ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు అన్నీ కల్పించి చాలామందికి నిదర్శనంగా ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్నారు. అందుకే దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, కాలనీ ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కూడా మనసావాస కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నుంచి ప్రత్యేక గణపతి హోమం, సుప్రభాత సేవ, పంచామృత శాఖలు, అభిషేకం, ప్రత్యేక అలంకరణ, ఇప్పుడు తీర్థప్రసాదాలు మొత్తం కళ్యాణం అనంతరం మొత్తం ఇచ్చేసాం. వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకొని వెళ్ళారు. ఇప్పటి వరకు ఈవినింగ్ ఊరేగింపు పురవీధుల్లో, వివేకానంద కాలనీ పురవీధుల్లో కూడా స్వామివారి ఊరేగింపు ఉంటుంది. భక్తులు చుట్టుపక్కల కాలనీ నుంచి కూడా వస్తారు. సుమారుగా ఒక 5,000 మంది వరకు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారు.